ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని నిత్యత్వమును పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా తర్వాత మాట్లాడనైనటువంటి మీ దాసులను కూడా మీరు ఎత్తిపట్టుకొని మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుని నోట మీ మాటలుంచి మా అందరికీ అర్థమగు రీతిగా మీరు మాట్లాడండి. కుటుంబమునకు ఆదరణకరమైనటువంటి మాటలు మీరు దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతున్నారు. యెహోవా భక్తుల మరణము ఎంతో విలువ కలది అని మీరు సెలవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు నాయన, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనములో నాయనా, నీ బిడ్డల మరణము లాభము అని మీరు సెలవిస్తున్నారు. అంత మాత్రమే కాదు నాయన, మీ లాభం మరణం అనేది ఎంతో మేలు అని మీరు సెలవిస్తున్నారు. అట్టి విధంగా ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. మేలు పొందుకునేటువంటి బిడ్డలముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. కీడు నుంచి ప్రతి ఒక్కరిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో రానైనటువంటి మీ దాసులను కూడా క్షేమముగా ఈ స్థలానికి మీరే తీసుకురమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇప్పుడు నిలవబడి మాట్లాడబోతున్నటువంటి మీ దాసులను మీరు ఎత్తి పట్టుకొని అమూల్యమైనటువంటి మాటలను వారి నోట ఉంచి మా అందరికీ అర్థమగు రీతిగా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి మరి జ్యోతి మరి బేతేల్ ప్రార్థన సహవాస సభ్యురాలైనటువంటి జ్యోతి వచ్చి ఒక పల్లవి ఒక చరణం పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. అందరికి నా వందనాలండి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వేడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వేడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణం యెహోవానే నీవు, నా నాదుడేసుని సన్నిధిలో నీ సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నేను వేడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నేను వేడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు కన్ను తెంచి కొనియాడు. నా నాదుడేసుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు కన్ను తెంచి కొనియాడు. నా నాదుడేసుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడ కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీ
నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడ కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నేను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నేను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు కన్ను తెంచుకొని ఆడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు కన్ను తెంచుకొని ఆడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నేను వేడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నేను వేడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియా. నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. హల్లెలూయా. చాలా వందనాలమ్మ. పాడి ప్రభునామని మహిమపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు బిషప్ రాజయ్య గారు మన మధ్య ఉన్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వారి దేవునికి వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకై వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి జ్ఞాపకార్థ కూడికకు విచ్చేసినటువంటి సంగమునకు, అలాగే కుటుంబస్తులైన అసలేటి రమేష్ గారికి, బిడ్డలకి ఓదార్పు మాటలు తెలియజేస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మరి స్టీఫెన్ బాబు గారు చాలా చక్కటి విషయాలు మనకి తెలియచేసి ఉన్నారు. ఈ లోకంలో మనుషుడు జీవించట సహజం. ఎలాలా జీవిస్తే వేరు, కానీ క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మనము ఒక ప్రత్యేకమైన నిరీక్షణ కలిగి జీవించేవారిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. సహోదరి మల్లేశ్వరి గారు దానికి తగిన రీతిగా తాను జీవించింది అని చెప్పట విషయంలో ఎలాంటి సందేహము లేదు. కారణం, మాకు పరిచయమైన కొద్దిపాటి దినాలలోనే ఆత్మీయంగా మరి ఆత్మీయ బిడ్డలను ఆదరించే విషయంలో కానీ, నడిపించే విషయంలో కానీ గొప్ప దైవజనరాలుగా గుర్తించబడింది. అలాగనే కుటుంబ పరంగా కూడా అసలేటి రమేష్ గారిని, బిడ్డల్ని ఎంత ఆదరణ కలుగు చేసింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. కనుక పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలాగూ తీర్చిదిద్దబడ్డాడు అంటే, ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి దేవుని యొక్క నామం పేరట బాప్తిస్మం తీసుకుని ఆయన మాటకు విధేయత చూపించి నడుస్తూ ఉన్నారము, వాళ్ళందరూ నీతిమంతులే. అయితే ఈ నీతిమంత్వాన్ని మనం ఈ లోకములో జీవించినంతకాలము కూడా భద్రపరచుకోవలసిన వ్యక్తులుగా ఉన్నాం. ప్రసంగి ఒక చక్కని మాట చెప్తాడు. 7వ అధ్యాయంలో చూస్తే, ఈ లోకంలో మనం ప్రాముఖ్యంగా సంపాదించవలసింది ఏంటి అని ఆలోచన చేస్తే ధనధాన్యాలని కానీ, లేకపోతే ఇల్లు, మేడ, మిద్దెలు ఇవి కాదు, కానీ మంచి చెడులు. మనం భౌతికంగా ఈ దేహాన్ని విడిచిన తదుపరి మన వెనక వచ్చేది ఏదైనా ఉంది అంటే మనం చేసే మేలు. కనుక మేలుకరమైన క్రీస్తుకు సాక్షికరమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. నిజానికి అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని ఆశ్చర్యకరమైన స్థితిని కలుగు చేస్తూ ఉంది. ఈ దిన నిమిత్తమై సహోదరులు జ్ఞాపకం చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నిన్నగాక మొన్నలాగా అనిపించింది. మనమందరము కూడా ఆ యొక్క తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చోట ప్రభునామాన్ని గణపరచడానికే కూడి ఉన్నాం. మనం మరలా వెళ్ళిపోతాం, కానీ నిజానికి
వారికి ఏం చెబితే ఆదరణ కలుగు చేయగలుగుతాం. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయమే. ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఎందుకు అంటే ఇది మనకి శాశ్వతమైనది కాదు, మన ఊరిది కాదు కదా. పరిశుద్ధ లేఖనాల్లో తెలియచేసేది, చాలామంది లోకస్తులు ఎలా ఉన్నారంటే ఊరికి తెలియని, అంటే వెళ్ళే దారి తెలియక వారు సతమతం అవుతూ ఉన్నారు. కానీ మనకు తెలుసు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో. ఎందుకంటే యేసు ప్రభుల వారే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూచినప్పుడు, మీ కొరకై నేను స్థలము సిద్ధపరచుట కొరకై నేను ముందుగానే వెళుతున్నాను అన్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి, అందుకే అంటాడు, క్రీస్తులో మృతులైన వారు ధన్యులు, వారు మొట్టమొదటగా లేపబడతారు అని. అది కూడా ఆయన ఎడల విశ్వాసము కలిగి ఆయనలో నడిచిన వారు. కనుక ఆయన ఎడల విశ్వాసము కలిగిన మనమందరము కూడా ఆయన సూచించినటువంటి ఆజ్ఞలకు అనుగుణమైన జీవితాన్ని నడిచినప్పుడు ఖచ్చితంగా ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. ఏంటి ఆ నిరీక్షణ అంటే, లోకస్తుల వలె దుఃఖపడుకోకుండా ఖచ్చితంగా ఈ లోకంలో భౌతికంగా మేము ఎవరినైతే కోల్పోయామో వారిని పరలోక రాజ్యంలో చూడగలుగుతాము అని. కనుక అదే నిరీక్షణతో మరి సేవకులు రమేష్ గారు అలాగే బిడ్డలు కూడా మరి నివాసము చేయాల్సిందిగా మరి ప్రభు పేరట వారికి తెలియచేస్తూ ఉన్నాను. వారు కూడా అట్టి ఆదరణ కలిగిన వారుగా ఉండగలరు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మనం ప్రభు కొరకు ఏం చేసాం, ప్రభు కొరకు ఎలాగూ జీవించాం, ప్రభునామాన్ని గణపరిచే స్థితిలో మనం ఉన్నామా లేకుంటే ఎట్లా ఉన్నామనే దాన్ని పరిశీలన చేసుకుని ఆయన చిత్త సంకల్పంలో నడిచినట్లయితే మన కొరకే జీవకిరీటము దాచబడి ఉన్నది అనే నిరీక్షణతో కొనసాగాలి. కనుక పౌలు ఒక చక్కని మాట అంటాడు. ఏంటి అంటే, బ్రతుకుడు క్రీస్తు, చావైతే మేలు అని. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, ఈ లోకంలో భౌతికంగా జీవించిన మనమందరము కూడా ఇంకా ఎన్ని దుఃఖాలు అనుభవించవలసిన వారముగా ఉన్నామో, ఎన్ని కష్టాలను ఎదుర్కోవలసిన వారముగా ఉన్నామో, లేకుంటే ఎన్ని విపత్కరమైన పరిస్థితులను చూడవలసిన వారముగా ఉన్నామో. కానీ మనకంటే ముందుగా సహోదరి ప్రభు యొక్క పిలుపును అందుకుని చక్కగా ఆమె మరణించింది అని కాదు, కానీ శాశ్వతమైన నిద్రలో ఉంది. ప్రభు యొక్క రెండవ రాకడలో ఖచ్చితంగా ఆ బిడ్డ ముందుగా, మనందరికంటే ముందుగా లేపబడుతుందని దేవుని లేఖనం తెలియచేస్తూ ఉంది. కనుక ఆ నిరీక్షణ కలిగి మనం నివసించే వారముగా ఉండాలి. కనుకనే ఈ లోకములో జీవించినంత కాలము కూడా మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి భయభక్తులతో మనము జీవించే వారముగా ఉండాలనే ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే ఆ రీతిగా భయభక్తులతో దేవుని ఎట్ల విశ్వాసము కలిగి నడుచుకుంటారో వారు ఎన్నడూ కూడా ఈ లోక సంబంధమైన స్థితిగతులు ఏమి వచ్చినప్పటికీ వారు బెదరక అదరక ఆయన సముఖంలో నిశ్చింతగా నివసించేవారుగా ఉండగలుగుతారు. కనుక దేవుని బిడలకు ఈ మరణము సంతోషకరమైన స్థితే. కనుక దుఃఖకరమైన స్థితిలో ఉండమని కాదు ప్రభువు చెప్పేది. కాకపోతే భౌతికమైన స్థితిలో వారితో కలిసి మనం ప్రయాణం చేసినటువంటి దినాలు జ్ఞాపకం వచ్చేటప్పుడు ఖచ్చితంగా దుఃఖం అనేది రాక మానదు. అయినప్పటికీ నా ప్రభువు గొప్పవాడు, ఖచ్చితంగా నా ప్రభువు సన్నిధానంలో నేను ఎదిగినప్పుడు ఒకానొక దినాన్ని నేను దూరపరుచుకున్న నా బిడ్డను చూడగలుగుతాననేటువంటి నిరీక్షణతో ఉండాలని దేవుని లేఖనం తెలియచేస్తూ ఉంది. ఈ నిరీక్షణ అన్య జనాంగానికి లేదు, కానీ క్రీస్తుని ఎరిగిన నీకు నాకు కూడా ఉంది. కనుక మనకున్నది రెండు. ఒకటి తీర్పు దినం. కనుక ఆ తీర్పు దినంలో మనం నిలవబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే ఆయన లేఖను మనకు విధేయత చూపించి నడిచే వారముగా ఉండాలి అనేది ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆ స్థితిని సహోదరి మల్లేశ్వరి గారు పొందుకున్నారు. కనుక ఆమె నిశ్చింతగా ప్రభు సముఖములో నిద్రిస్తూ ఉన్నారు. కనుక ఆమె మరి ఆదరణకరముగా మనల్ని అందరినీ కూడా ఆమె ద్వారా మనకి తెలియచేస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే, దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలమే కనుక ఆ కొద్ది కాలంలో ఆయనను ఘనపరిచే వారముగా ఉండేవారముగా ఉండాలి అనేది ఆమె ఉద్దేశమై ఉన్నదనే విషయాన్ని గ్రహించి ఆమె లోకంలో ప్రభు కొరకు ఎలాగూ పాటుపడి ఉన్నారో అటు రీతిగా విడవబడినటువంటి దైవజనులు కానీ లేకపోతే బిడ్డలు కానీ ఆ రీతిగా కొనసాగుతూ ఉన్నారు. ఇంకను బలోపేతముగా ముందుకు కొనసాగి దేవుని యొక్క నామాన్ని ఇంకను గణపరిచే వ్యక్తులుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక మనం ఇతరుల వల్లే నిరీక్షణ లేని వారుగా కాకుండా నిరీక్షణతో కొనసాగుదాం.
ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా ఉందాం, ఆయన చిత్తమును నెరవేర్చే వారముగా ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. వందనాలు. ఇప్పటి వరకు కూడా వాక్యాన్ని అందించిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రసాదాన్ని వచ్చి, గుంటూరు నుంచి వచ్చిన ప్రసాదాన్ని వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ పరిశుద్ధ ఘన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా, నిన్ను ప్రేమించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచినటువంటి బిడ్డలను మా ప్రభా మా తండ్రి నీ సేవ చేసి నీకు మా ప్రభా మా తండ్రి మహిమకరంగా జీవించినటువంటి వారికి మా ప్రభా మా దేవ, నీ ఒక మనోహరమైనటువంటి స్థలమును, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం అనుగ్రహించి వారుగా మీరు ఉన్నందుకే నీకు వందనాలు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులని, అటువంటి ఇష్టమైనటువంటి వారికి మా ప్రభా మా తండ్రి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం అనుగ్రహించి మనోహరమైనటువంటి స్థలములలో వారికి నాయన పాలు ప్రాప్తించేటువంటి వాడిగా మీరు ఉన్నందుకు వందనాలు. ఇక ప్రియ దాసాలు మా తండ్రి మల్లేశ్వరం గారిని బట్టి వందనాలు. మా ప్రభా మా తండ్రి తన యాత్ర ముగించుకొని నీ సన్నిధానములు వచ్చర కాలమంతను మా ప్రభా శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును కలిగి మా ప్రభా ఆనందభరితని నేను అతని నీడను కూర్చుంటిని అన్న రీతిగా మా ప్రభా మా తండ్రి నీడలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇక మీ దాసులు మా రమేష్ అన్న గారిని బట్టి వందనాలు. అనగాని మీరు దీవించండి, వారికి ఇచ్చిన పరిచయం మీరు దీవించండి. మరెక్కువ మా ప్రభా మా తండ్రి నాయన నీ సన్నిధానములు మా ప్రభా మా తండ్రి ముందు కొనసాగుకు సహాయం చేయండి. ఆత్మబలమును ప్రేరణ దయచేయండి. మా ప్రభా స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. సంఘం మరెక్కువ బలోపేతమై నీ సన్నిధానంలో వర్ధిల్లుటకు మీరు సహాయం చేయమని దాసులకునైనా మీరు ముందుండి నడిపించమని కోరుతూ ప్రార్థిస్తుంటున్నాం. ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ కార్యక్రమంలో చేరికుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని, పరిచయను దాసుని కుటుంబ యావత్తును సమస్తానికి మీరు దీవించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రసాద్ అన్న గారికి ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామందికి అంటే నేను కొద్ది నిమిషాలు మాట్లాడతాను, సేవకులు రావాల్సి ఉంది. చాలామందికి ఇలాగూ ప్రేయర్ మీటింగ్ ఉందని సమాచారం తెలియజేసినప్పుడు అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని ప్రశ్నించారు, అడిగారు. అందరికీ సంవత్సరం అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఈ సంవత్సరం ఇంతకాలం జరిగింది అనిపించింది మాకు. ఎందుకంటే 26 సంవత్సరాలు మేము కలిసి జీవించాం. మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి 20 బిడ్డలను ఇచ్చారు. మరి అనుకోని రీతిగా ఏం జరిగింది అంటే పరిస్థితుల యొక్క ప్రభావం. చిన్న విషయాన్ని కూడా తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటంటే మా మామగారికి ఎప్పటి నుంచో హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో హాస్పిటల్లోకి వెళ్తే డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. ఆపరేషన్ చేయాలని చెప్పే ఆయన హాస్పిటల్కి వెళ్ళడం మానేసేవాడు చాలా కాలం. ఎప్పుడంటే మా పెళ్ళికి ముందు నుంచి ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది. అప్పుడే చెప్పారు ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేయాలని. దేవుని మహాకృపలో ఇన్ని సంవత్సరాలు నడిచింది, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కొంత బలహీనం అవడం వల్ల డాక్టర్లు కంపల్సరీగా ఆపరేషన్ చేయాలన్నారు. ఈయన ఏమన్నాడంటే ఉన్నంతకాలం ఇలా ఉంటా, ఆపరేషన్ అయితే నేను భయం. ఆయనకి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలంటే భయం. నేను చేయించుకోనని ఒక వేలో ఉంటే మేము ఆయన్ని బలవంతం చేసాం. నేను కానీ మా వైఫ్ కానీ బలవంతం చేశాం. ఈ కాలంలో అసలు ఆపరేషన్ అంటే చిటికలేలు చిట్లో వస్తున్నారు. అసలు ఆపరేషన్కి భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. చాలా ఇవి వచ్చినాయి, మరి చాలా పరికరాలు వచ్చినాయి, చాలా సులువుగా చేసే పద్ధతులు వచ్చినాయి. మీరేం భయపడవసరం లేదు, ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి
బలవంతం చేసినప్పుడు ఆయన ఓకే అన్నారు. తర్వాత ఆపరేషన్ జరగడం అంత మంచిగా జరిగింది అన్నారు, అంత హ్యాపీగా ఉన్నాము. మరి ఆయన స్పృహ వచ్చే టయానికి బీపీ పెరగడం, లోనే హార్ట్ మళ్ళా చేసిన ఆపరేషన్ చేసినటువంటి అవయవాలన్నీ ఓపెన్ అయిపోయి అప్పటికప్పుడే చనిపోవడం జరిగింది. ఈ జరిగిన సంఘటనలో మా మిస్సెస్ ఒక ఏం ఫీల్ అంటే కేవలం మా వల్లే చనిపోయాడు. అలా చెప్పకుండా మేము చెప్పకుండా ఉంటే ఇంకా కొంతకాలం ఉండేవాడుగా. అసలు మా వల్లే చనిపోయాడని ఈమె చాలా ఎక్కువగా మనసులో బాధ పెట్టుకొని అదొక మానసికమైన బాధగా మారిపోయింది తన జీవితంలో. సరిగ్గా తినకపోవడం, ఇక ఏదేమైనా కానీ అలాగూ తన ప్రాబ్లం అలా ఒక ప్రాబ్లంగా మారిపోయింది. ఇంకా ఆ సమస్య కానీ ఏదేమైనా కానీ తన జీవితంలో అది సమస్యగా మారిపోయి చివరికి హార్ట్ వీక్ అయిపోయిందండి. లోన హార్ట్ బాగా వీక్ అయిపోయి తీసుకోవాల్సినంత బ్లడ్ తీసుకోలేక అది బ్లడ్ రివర్స్ అయిపోయి రక్తం నీరుగా మారిపోయింది. ఆ విధంగా తన బలహీనత వల్ల తను చనిపోవడం జరిగింది. కానీ ఇది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, అందుకని ఈ విషయాన్ని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో స్త్రీకి దేవుడు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు బైబిల్ గ్రంథంలో. కానీ సమాజంలోనే మనము స్త్రీకి చాలా విలువ తక్కువగా చూస్తూ ఉంటాం, చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నా కుమార్తె వైజాగ్లో చదువుతున్నటువంటి సమయంలో హాస్టల్లో ఉంటున్నప్పుడు ఒకరోజు బండి మించి పడిపోయింది. బండి మించి పడిపోతే కాలుకి కట్టేశారు. హాస్టల్లో ఉంది. హాస్టల్లోకి యాజ్ పేరెంట్గా కూడా లోనికి వెళ్ళకూడదు, తండ్రిగా బయట ఉండాల్సింది, తల్లి మాత్రం లోనికి అలౌ చేస్తారు. నా కుమార్తె నేను చూడకుండా 6 రోజులు ఉన్నా. నేను ఏడ్చాను ఇక్కడ. అరే అది వాళ్ళ అమ్ముంటే వెళ్ళేది కదా. నేను 6 రోజులు ఏడ్చా. ఉండపట్లేక పెట్టుకుని వెళ్ళిపోయాను. ఎలా ఉందో ఏంటో అని. ఆమె కంగారు పడద్దు, డాడీ బాగానే ఉంది. నాకు అప్పుడు అనిపించింది ఖచ్చితంగా తల్లి అవసరం, పిల్లలకి అవసరం. భర్తకి శారీరకంగా అవసరం అవుతుందే కానీ పిల్లలకి ఎక్కువగా తండ్రితో కంటే కూడా పిల్లలు తల్లితోనే ఎక్కువ గడుపుతారు. ఖచ్చితంగా పిల్లలకి తల్లి అవసరం అని నాకు బాగా అర్థమైంది. ఒక్కోసారి ఇంటికి వెళ్ళి గబుక్కుని ఏదైనా సంతోషాన్ని చెప్పుకోవడానికి ఒకసారి ఒంటతనం కనపడుతుంది. 1 సంవత్సరం గడవడానికి చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే అది లైఫ్ అంతే కాదు. అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ ఆ బంధం అట్లాంటిది. మనం చాలా హీనంగా చూస్తాం ఒక స్త్రీని. కానీ కుటుంబంలో స్త్రీ బాధ్యత చాలా ఉంటుంది. దేవుడు కూడా ఆ బాధ్యతనిచ్చాడు స్త్రీకి, కుటుంబంలో ఆ విలువనిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రితో పిల్లలు అన్నీ చెప్పుకోలేరు, తల్లితో చెప్పుకున్నంత ఇదిగా తండ్రితో చెప్పుకోలేరండి. మరి ఖచ్చితంగా నా కుమార్తె విషయంలో నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. ఏదేమైనా దేవుడు ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం పాటు కొత్త జీవితం, కొత్త ప్రయాణం కొనసాగి 1 సంవత్సరం ముగిసింది. ఇక ముందు కూడా మా యాత్ర చివరి వరకు నమ్మకంగా సాగాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం పాటు నా లైఫ్ని ఏం చేసుకున్నానంటే స్పీడ్ పెట్టుకున్నా. ఎంత స్పీడ్ పెట్టుకున్నానంటే సూపర్ ఫాస్ట్, అంత స్పీడ్గా పెట్టుకున్నా. ఎలాగంటే అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, ఏందో ఇలా తిరిగిపోయింది లైఫ్. అలా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు ఎందుకు అలా తిరుగుతున్నామంటే అదంతే.
ఆ పరిస్థితి అంతే. అన్ని తల్లితో చెప్పుకోలేం, అన్ని పిల్లలతో చెప్పుకోలేం, అన్ని భార్యతో కూడా చెప్పుకోలేం. ఎవరితో ఏం చెప్పాలో అవే చెప్పుకోవడానికి ఆ టయానికి షేరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆ ఉంటుంది చూడండి, ఆ ఒంటరితనం లేకపోతే ఆందోళనకరమైన పరిస్థితి, ఆ సంతోషాన్ని కూడా వెళ్ళి టక్కని చెప్పుకోవడానికి ఆ పర్సన్ లేకపోతే ఆ సంతోషం కూడా ఎలా మారిపోద్ది అంటే ఆ క్షణంలోనే దుఃఖంగా మారిపోద్ది. ఎందుకంటే ఈ 1 సంవత్సరంలో నా లైఫ్లో నేను చూశాను. నేను అనిపించేది స్త్రీ తన భర్తను కోల్పోతే ఎదురు రాకూడదు, లేకపోతే అలా ఇలా అంటూ ఉంటారు. నేను సంవత్సరంలో కొన్ని అనుభవాలు చూశానండి. నా భార్య లేకపోతే నాకు ఎంతమంది ఆ రిలేషన్ కట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చాలా ఉన్నాయి, బాధ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలోనే మరి వినోద్, జేమ్స్, ప్రభు, దేవకుమార్ అన్న ఇలాగ ఒక 5-6 ఉన్నారు. నేనైనా ఫోన్ చేస్తా, వాళ్ళన్నా ఫోన్ చేస్తారు. ప్రతిరోజు మాతో ఏం జరుగుతూ ఉందంటే సంభాషణ అనేది ఎవరో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నామన్న ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు అనిపిస్తుంది. వీళ్ళందరూ ఏదో టైంలో నేను చేయకపోయినా వాళ్ళు చేస్తారు. పొద్దున్నే 7 చేస్తారు. అన్న ఏం చేస్తున్నావు ఏంటి, అలాగే చాలా ఉన్నాయి. అసలుకి జీడిఓపి ప్రేయర్కి పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అసలు ప్రార్థనే లేదు. ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటన్నా రావట్లేదంటే వచ్చేలేకపోయింది. ఎందుకంటే మా ఓడికి 7 క్యారేజ్ కట్టి బస్సు ఎక్కించాలి. ప్రార్థన లేదు. వంట అంటే నాకు చాలా ఇష్టం. చిరాకేసింది. ఒకసారి అనుకుంటే ఒకసారి ఎవరైనా కర్రీ పంపిస్తే అమ్మయ్యా అనే లైఫ్ అయిపోయింది. చాలా వరస్ట్ అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ఈ 1 ఇయర్ అటువంటి లైఫ్ చాలామందికి చాలా త్వరగా అయిపోయింది 1 ఇయర్. కానీ నాకు 1 ఇయర్ చాలా వరస్ట్గా వెళ్ళిపోయింది అని నేను అంటే చాలా లాంగ్ టైం అయిపోయింది అనిపిస్తుంది. ఏదేమైనా దేవుడి సంవత్సరం అంతా కాపాడాడు. మీ అందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు. సేవకులందరికీ, సంఘ సభ్యులందరికీ, స్నేహితులందరికీ, అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. భార్యని మాత్రం మనం చాలా చిన్నగా చూస్తాము, కానీ వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా, అవుటివారు అనిపిస్తుంది. ఒకసారి అవుటివారిలా కనబడతాం. అది మీకు అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నా లైఫ్లో నేను ప్రాక్టికల్గా చూశానని నేను ఖచ్చితంగా చెప్పగలను. అవుటివాడిగా ఉంటుంది. అంటే ఏమీ లేకపోతే ఎంత సఫర్ అవుతామో అటువంటి లైఫ్ని చూశాను ఈ 1 ఇయర్లో. నా కొరకు, నా కుమార్తె కొరకు, నా కుమారుడు కొరకు, నా తల్లి కొరకు. పాపం ఆ వయసులో కూడా నీకెందుకమ్మా కూర్చో అంటే ఏదో ఒకటి చేయాలా, ఏదో నేను కష్టపడిపోతున్నానని, ఆమె కూడా ఏదో ఒకటి చేయాలని ఆమె, నేను ఎందుకమ్మా నువ్వు ఎక్కడ పడిపోద్దని నా భయం. అదొక లైఫ్ అయిపోయింది, ఒక చెప్పుకోలేని బాధ అయిపోయింది. ఏదేమైనా కానీ మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇక ముందు కూడా ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా నా కుటుంబంగా నన్ను బలపరుస్తూ నాకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా మా యొక్క ఆహ్వానాన్ని అందుకుని వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ, అయ్యగారు వచ్చారు, మరి అయ్యగారికి కూడా సమయం ఇవ్వాలి. ఇప్పుడు అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ సమయం ఇస్తాము. ఏదేమైనా 1 గంటకు మాత్రం ముగించేస్తాం. ఎంతమంది వాక్యం చెప్పినా సమయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎవరు ఎంత చెప్పినా 1 గంటకు మాత్రం. ఎందుకంటే అయ్యగారికి హింట్ ఇచ్చేస్తాను ఇప్పుడే. అయ్యగారు ఎందుకు హింట్ ఇస్తున్నానంటే, అయ్యగారు వాస్తవానికి అమెరికా వెళ్ళొచ్చి ఒక 2 డేస్ ఎంత ఉండి మళ్ళా కొరియా వెళ్ళి పొద్దున్నే అయ్యగారు డైరెక్ట్గా వైజాగ్లో దిగాల్సిన అయ్యగారు టికెట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళా ఈ ప్రేయర్ కోసం మమ్మల్ని ప్రేమించి మరి ఈ విజయవాడలో దిగడం హడావుడిగా అయ్యగారు రెస్ట్ లేకుండా మరి కొనసాగుతూ మా మధ్యకి రావడం చాలా సంతోషకరం.
మరి అయ్యగారికి వందనాలు చేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో చప్పలు కొడుతుండగా అయ్యగారిని ఆహ్వానిద్దాం. ఈ సమయంలో మన మధ్యలో నతానియేల్ అయ్యగారు ప్రార్థన చేసి అయ్యగారికి ఈ సమయాన్ని లేచి నిలబడదాం. అందరు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవుని జనాంగమా, దైవ సేవకులరా, దేవుని కుటుంబీకులరా, నిజంగా రమేష్ గారు చెప్పినట్టుగా అందరూ అడిగిన ప్రశ్న అదే. సంవత్సరం గడిచిపోయిందంటే మనం అందరం బిజీ లైఫ్లో ఉన్నాం కాబట్టి గడిచిపోయింది. ఆయనకి నిజంగా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఊత పదం నరకం అనుభవించుంటాడు ఈ సంవత్సరంలో. మనందరికీ బిజీ లైఫ్లో అయిపోయిందా అనిపించింది. ఆయనకి ప్రతిరోజు కూడా దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లాగా జరిగింది. ఆయనకి కూడా బిజీ లైఫే, కానీ ఆ వైఫ్ లేకుండా ఉంది కాబట్టి చాలామంది పెళ్ళిలో చెప్పే వాక్యం వైఫ్ ఒక నైఫ్ అని. కానీ రమేష్ గారికి మాత్రం ఆ వైఫ్ లేని జీవితం నిజంగా నైఫ్గా తయారైపోయింది, కత్తి మీద సాములాగా. ఏదేమైనా ప్రతి ఒక్కరము కూడా ఈ భూలోకమును దేవుని ఆజ్ఞ ప్రకారం విడిచిపెట్టవలసిందే. అది నువ్వైనా, నేనైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా సరే. ఏదేమైనప్పటికి కూడా మీ అందరి ప్రార్థన సహకారము వారికి, వారి కుటుంబానికి ఉండునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు నీ పాటల్లో, ఆరాధనలో, నాయన వాక్యములో, సాక్ష్యములో మీరు తోడై నడిపించారు. నీ దైవ సేవకులు ప్రభువా, తండ్రి జి విజయరాజయ్య గారిని స్వహాగా అమెరికా నుంచి ఇక్కడ వరకు నాయన రమేష్ గారి కుటుంబం పట్ల ఉన్న ప్రేమను బట్టి మీరు నడిపించారు ప్రభువా. సుదీర్ఘమైన ప్రయాణం ప్రభా, 34 గంటలు విమానంలో కూర్చొని ప్రభువా, బడలికలో ఉన్నప్పటికీ నీ వాక్యం అందించాలని, నీ పరిచర్యలో ఉండాలనే దృక్పథంతో ప్రభువా వారిని ఇక్కడ మీ సన్నిధానంలో నిలబెట్టుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. మాట్లాడేది ప్రభా వారు కాదు, మీరు మాట్లాడిన ఆయన ఇక్కడ వచ్చిన వారితోనూ మరి కుటుంబ సభ్యులతో, సంఘముతో మీరే ముచ్చటించమని, ఆత్మను మా మధ్యలో ఉంచి మీరే ప్రభా నడిపించమని, అయ్యగారు మీరు వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. కూర్చుందాం. ఈ సమయాన్ని దైవ సేవకులకి ఇద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి, అటువలే ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన రెవరెండ్ అసిలెట్టి రమేష్ గారికి, వారి యొక్క బిడ్డ, స్థానిక సంఘానికి, సంఘ బిడ్డలకు, వేదిక ముందున్న దైవ సేవకులకును ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. రమేష్ గారు చెప్పిన రీతిగా మరి ఈ సంవత్సర కాలం అంతా వారు మానసికపరమైన, భౌతికపరమైన, శారీరకపరమైన, ఆధ్యాత్మిక సంబంధమైన పోరాటాన్ని ఆయన అనుభవించారు. అయితే బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, క్రైస్తులుగా మన విశ్వాస జీవితంలో మనం జీవించేటప్పుడు మనము నిరీక్షణ కోల్పోకూడదు. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద ఉన్న మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పౌలు గారు ఇక్కడ ఒక క్రొత్త ఇంటి కోసం మాట్లాడుతున్నాడు. ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ న్యూ హౌస్. భూమి మీద నివసించే ప్రతి ఒక్కరు కూడా క్రొత్త ఇల్లు కావాలనుకుంటారండి. అవునగా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కావాలనుకుంటారు. బహుశా ఇప్పటికే మీలో చాలామందికి సొంత ఇల్లు ఉండొచ్చు. కొందరు సొంత ఇల్లు కోసము అనేకమైన కలలు కనేవారుగా ఉండొచ్చు. జీవితం అనే ప్రయాణంలో మానవునికి 3 అవసరతలు ఉన్నాయి. 1 ఆహారము, వస్త్రము, 3 గృహము.
యేసుప్రభు వారు ఈ మూడు గురించి కూడా మాట్లాడాడండి. ఆహారం గురించి మాట్లాడారు, వస్త్రం గురించి మాట్లాడారు, గృహం గురించి మాట్లాడారు. అయితే మనం తినే ఈ భూ సంబంధమైన ఆహారం మనకు మేలు చేయదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే బైబిల్ ఏముంటుందంటే, మనము 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 4:16 మనం చూస్తే 4:16 మేము దృశ్యమైన వాటిని చూడక కాబట్టి ఈ భౌతిక సంబంధమైన ఈ జీవితంలో మనం తినే ఆహారం మనకు ఎలాంటి మేలు చేయదండి. మనం ఆలోచిస్తే ప్రభువారు ఏమన్నారంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడు నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. మనము తినే ఈ భూ సంబంధమైన ఆహారము అవి మనకి విషంగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసండి, ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో భూమి శపించబడ్డది, పంట పొలాలు శపించబడ్డాయి, ప్రకృతి శపించబడింది, సమస్తము శపించబడ్డం వలన మానవునికి మరణం అనేది ఈ లోకంలో సంప్రాప్తమయ్యింది. కాబట్టి కొందరికి కొన్ని ఆహారాలు పడవండి. గత 1 సంవత్సరం క్రితము నాకు ప్రతిరోజు నీరసంగా ఉంటుంది, అర్థం కాక టెస్టులు చేయించుకుంటే టెస్టులు అన్నీ బాగున్న తర్వాత డాక్టర్ గారు అన్నారు, ఒకసారి ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేయించుకోండి అన్నారు. ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అంటారు, ఫుడ్ ఎలర్జీ టెస్ట్. ఆ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేయించుకుంటే ఏం తెలిసిందంటే, నేను పాలు తాగకూడదంట, డైరీ తినకూడదంట. అంటే మనం తినే ఆహారాలు కొన్ని మనకు మేలు కలిగించవు. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు. యేసుప్రభు వారు యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకొరకే తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేసి ఉన్నాడు. క్షయమైన ఆహారం, మనం తినే ఆహారము క్షయమైనదండి. ద ఫుడ్ వాట్ వి ఈట్ ఇట్ ఎ పాయిజన్ ఫుడ్. దానివల్ల మనకి ఎలాంటి మేలు అనేది కలగదు. తర్వాత ప్రసంగి 5:11 మనం చూస్తే, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ అగుదురు. కనులారా చూచుటే కానీ ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ప్రయోజనమేమీ లేదు. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కాబట్టి ఆహారం వలన మానవునికి ఆరోగ్యం రాదండి. ఈ దినాల్లో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, బ్రతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, మరణం అనేది మనము ఊహించలేని మన అతిథి. మనం పరిగెడుతూ ఉంటాం, ఆడు మన వెనకాల పరిగెడుతూనే ఉంటాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మనము మరణించే వారంగా ఉన్నాము. ఇక్కడ మల్లేశ్వరి గారు 1 సంవత్సరం క్రితం ఆమె మరణించారు, కానీ క్రీస్తునందు ఆమె నిద్రిస్తున్నారు. క్రైస్తులకు మరణం లేదండి. క్రైస్తునికి ఏం లేదు, మరణం లేదు. బైబిల్ ఏముంటుందంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. మల్లేశ్వరి మరణించలేదు. షీఈస్ నాట్ డెత్, షీఈస్ స్లీపింగ్, షీఈస్ విత్ ద లార్డ్. బైబిల్ ఏముంటుందంటే, ప్రభునందు మృతులైన వారు ధన్యులు. ఆమె ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క ఆ ప్రసన్నతలో, ప్రభు యొక్క రాజ్యములో ఆమె నెమ్మది పొందుచున్నది. ఏం పొందుచున్నది? నెమ్మది. ఆయన సన్నిధిలో నెమ్మదండి. ప్రియమైన సంగమ దేవుని జనాంగమా, కాబట్టి పౌలు గారు అంటున్నారు, కావున మేము అధైర్యపడు, మా బాహ్య పురుషుడు కృషించినను. చూడండి, ఈ బాహ్య పురుషుడు అనగా ఈ బయట గుడారము, ఈ గుడారం అనేది శిథిలమైపోతుంది, ఈ గుడారం అనేది పాడైపోతుంది. కానీ మనకు ఒక కొత్త ఇల్లు ఉంది, అది ఎప్పటికీ పాడైపోదు, అది ఎప్పటికీ నాశనమైపోదు.
అది ఎప్పటికీ పగిలిపోదు. ఇప్పుడు మల్లేశ్వర గారు ఎక్కడికి వెళ్ళారంటే ఆ క్రొత్త ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటి పేరు మారిపోయింది, ఆమె కొత్త ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు. కాబట్టి రమేష్ గారు నిజంగా ఆయన సుమారు ఒక 25 సంవత్సరాలు బహుశా వివాహమై తన భార్యతో సహజీవనం చేస్తూ, మరి ఆమె మరణము తన జీవితానికి తన కుటుంబానికి తీరని లోటు. కానీ క్రైస్తవులుగా మనం జీవించేటప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప నిరీక్షణ, మన వారిని మనము తిరిగి చూస్తాం, మన వారిని తిరిగి మనము కలుసుకుంటాం. అది కేవలం మనకు మాత్రమే ఉంది ఆ నిరీక్షణ, ప్రపంచంలో ఇంకెవరికి లేదండి ఆ నిరీక్షణ. కాబట్టి పౌలు గారు అంటున్నారు, ఏలి అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. క్షణమాత్రం ఉండేవండి. ఈ లోకములో తిండి, వస్త్రాలు, లేకపోతే గృహాలు, ఇవన్నీ కూడా టెంపరీ. పర్మనెంట్ అనేది ఆయన రాజ్యం. ఆయన రాజ్యము శాశ్వతమైనదండి. దేవుడు ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత వారు సొంత ప్రయత్నాలతో వస్త్రాలు కుట్టుకున్నారు. దేవుడు ఏం చేశాడంటే ఒక గొర్రెను వధించి వారికి వస్త్రాలు కుట్టించారు. మల్లేశ్వరి గారు ఆమె ప్రభునందు రక్షణ వస్త్రాలు ధరింపజేసుకుంది. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. షీ వోర్ ద సాల్వేషన్ గార్మెంట్స్. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని జనాంగమా, కాబట్టి దేవుడు మనకు తన రాజ్యాన్ని మనకి ఇచ్చాడండి. ఒకరోజు ఒక దైవ సేవకులు, ఆయన సుమారు 70 సంవత్సరాల ప్రాయంలో మరొక సేవకుడు వచ్చి తనతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు ఎలాగున్నారంటే ఆయన అన్నాడంట, అయ్యా నేను శిథిలమైపోయే పరిస్థితిలో ఉన్నాను, నేను త్వరగా ఈ ఇంటిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. నిజమే ప్రియమైన సంగమా, మనం అందరూ కూడా ఈ గుడారము, ఈ టెంపరీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన గడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తటస్థిస్తుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరండి. చూడండి, మన వయసులో ఉన్నప్పుడు మెట్లు చాలా ఫాస్ట్గా ఎక్కేసేవాళ్ళము. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వస్తే కొంచెం నడడం, అదే కొంచెం 40-50 వచ్చింది అనుకోండి లిఫ్ట్ వాడతాం, లేకపోతే అయ్యా బాబు అమ్మ అని మెల్లగా మెట్లు ఎక్కుతాం. దాని అర్థం ఏంటో తెలుసా, మన వయసు పెరిగే కొద్దీ మరణం ఏం చేస్తుందని మనలను పిలుస్తుంది. మనం ఎంత దూరం పరిగెట్టినా అది మన వెనకాల వస్తుంది. ఈరోజు మనం అందరం కూర్చున్నామే, కానీ మనం అందరూ కూడా మరణములో కూర్చున్నాము. అందరూ క్షణమాత్రము, ప్రతి ఒక్కరు మరణిస్తామండి. Everyone is going to die. There is no way to escape from the death. కాబట్టి మనము దేవుని కోసము నూతన ఇంటిలో నివసించడానికి దేవుడు మనకు గొప్ప ఆ యొక్క నిరీక్షణ ఇచ్చాడు. పౌలు గారు అంటున్న మాట 2 కొరింథీ 5:1 మనం చూస్తే, 2 కొరింథీ 5:1 భూమి మీద ఉన్న మన గుడారము, ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక. చూడండి, మన బాహ్య పురుషుడు అనగా ఈ శరీరము కృషించిపోయిన మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సహోదరి మల్లేశ్వరి హాస్పిటల్లో ఉండేటప్పుడు, అది ఏ హాస్పిటల్ అండి? పిన్నమనేని హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు, ఇంకా బహుశా ఆ తర్వాత 3 నెలలకో 2 నెలలకో ఆవిడ మరణించారు. నేను చూడటానికి వెళ్ళాను. నతన్లి గారు సేవకులందరూ చూడటానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎంత ఓపిక లేకపోయినా నన్ను చూచిన వెంటనే లేచి నుంచొని వందనాలు చెప్తున్నా, అమ్మా కూర్చో అమ్మా, నీకే బాగోలేదు. ఆమెలో ఒక తెలియని వేదన ఒక విధంగా చూసినప్పటికీ, మరొక విధంగా చూస్తే ఆమెలో ఒక ఆత్మీయ ధైర్యాన్ని కూడా చూశానండి. ఆత్మీయ ధైర్యము బహుశా నాకు తెలియదు, రమేష్ గారితో చెప్పుంటుంది, ధైర్యపరచుండొచ్చు. అయ్యమ్మా నేను వెళ్తున్నాను, నా టైం దగ్గర పడ్డది, నువ్వు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, బహుశా మాట్లాడి ఉండొచ్చు.
భర్తను ఓదార్చుండొచ్చు, బిడ్డలు ఓదార్చుండొచ్చు, వారు ఎలా జీవించాలో ఒక మార్గాన్ని నిర్దేశించవచ్చు. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఆలోచించవలసింది, ఈ జీవితం అనేది ఒక పోరాటం అండి. మనం అందరూ కూడా మరణం యొక్క పరుగులో పరిగెట్టే వారంగా ఉన్న ఒకరి తర్వాత ఒకరు మరణించే వారంగా ఉన్నామండి. దీన్ని తప్పించుకోవడానికి అవకాశం అనేది లేదు. చూడండి, మన వయసులో పరిగెడుతూ ఉంటామండి. అదే 50-60 సంవత్సరాల రాబోడికి మెల్లమెల్లగా అన్ని పార్ట్స్ ఓవడం స్టార్ట్ అవుతాయి. కళ్ళు మసక పట్టడం, దగ్గరున్న వాళ్ళు కూడా కనపడకపోవడము, చెవి వినకపోవడము, మోకాళ్ళు నొప్పి రావడము, పాదాలు నొప్పి రావడము, నడుము నొప్పి రావడము, తల నొప్పి రావడము, కీళ్ళు నొప్పి రావడము, ఇవన్నీ ప్రారంభించబడతాయి. దాని అర్థం ఏంటో తెలుసా? రే బాబు, నువ్వు చావడానికి రెడీగా ఉన్నావు. దానికోసం అని ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని తప్పించుకోవడానికి మార్గం మరొకటి లేదు. దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. 2 కొరింథీయులు 4:16 మనం చూస్తే, కాబట్టి మన శరీరం అనేది ఏం చేయబడుతుందో తెలుసు అండి. మన శరీరం అనేది ఇది శిథిలమైపోతుంది. కాబట్టి మేము ఎవరు అధైర్యపడకూడదు, మనం అధైర్యపడకూడదు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించిపోయినను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, ఇక్కడ మల్లేశ్వరి గారు బాహ్యంగా ఆమె దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో ఉండొచ్చు, కానీ ఆమె దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో ఉందండి. హల్లెలూయా. కాబట్టి ఈ దేహం అనేది, ఈ బాహ్య పురుషుడు కృషించిపోవచ్చండి. ఈ భౌతిక సంబంధమైన గృహము కృషించిపోవచ్చు, శిథిలమైపోవచ్చండి. కాబట్టి ఈ లోకంలో మనం చూసేదంతా కూడా తాత్కాలికమండి. ఈ టేబుల్ తాత్కాలికము, ఈ వాటర్ బాటిల్ తాత్కాలికము, ఈ ఫ్యాన్ తాత్కాలికము, ఈ స్టేజ్ తాత్కాలికము, అన్నీ తాత్కాలికమే. Everything is temporary. There is nothing permanent. The permanent is only heaven. ప్రభు అంటున్న మాట, నీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. నిత్య జీవము. జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ యూ ఎటర్నల్ లైఫ్. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. మల్లేశ్వరి గారు నిత్య జీవాన్ని పొందారు. షీ రిసీవ్డ్ ది ఎటర్నల్ లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచిందండి. మనం అనుకోవచ్చు, యవన ప్రాయంలో బిడ్డలు అనుకోవచ్చు, మేము చాలా బలంగా ఉన్నామండి, చాలా శక్తివంతంగా ఉన్నామండి అని మీరు అనుకోవచ్చు. నిజమే, మీ గుండె చాలా వేగంగా కొట్టుకోవచ్చు. ఈ గుండె పిల్లలకి నిమిషానికి ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఒకవేళ ఆ గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దాన్ని తప్పించుకోవడం అవకాశం అనేది లేదండి. కాబట్టి స్నేహితులారా, ఈరోజు కూర్చుంటే మన నరకానికి మన జీవితానికి మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన జీవితానికి, మన ప్రాణానికి, నరకానికి మధ్యన యేసు ప్రభువారు ఉన్న ప్రభు అంటున్న మాట తెలుసా? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, అనగా సంఘం ఎదుట నిలవనేరవు. యేసునందు విశ్వాసం ఉంచి వారి ఎదుట నరకము నిలవలేదండి. దేవుడు వారిని ఏం చేశాడు? తప్పించాడు. కాబట్టి ఈ భౌతిక దేహం అనేది బాధతో నింపబడిందండి. ఈ భౌతిక దేహము శిథిలమైపోతుంది. ఈ భౌతిక దేహము ఇది పతనమైపోతుంది. ఈ భౌతిక దేహము ఇది బాధతో నింపబడి ఉన్నదండి. 2 కొరింథీయులు 5:2 చూడండి, నేను త్వరితంగా విడిచిపెడతాను. 2 కొరింథీయులు 5:2, మన దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుంచి వచ్చి మన నివాసము దీనిపై, కాబట్టి పరలోకము వచ్చిన నివాసము దేనిపైన? ఈ శరీరం పైన ధరించుకోవాలి. స్నేహితులారా, ఈ పాతదైపోయిన ఈ యొక్క గుడారం అనేది ఇది
పెయిన్తో ఉందండి, బాధతో ఉందండి, మూలుగుతుందండి, శ్రమతో ఉందండి, మీకు తలనొప్పి వస్తుంది, ఇందాక చెప్పినట్లుగా మోకాలు నొప్పులు వస్తాయి, శరీరంలో అనేకమైన నొప్పులు అనేవి ప్రారంభించబడితే బాధను అనుభవించేవారుగా ఉంటారండి. చివరికి ఏమనుకుంటే తెలుసా, నేను చనిపోయినా బాగుండండి అంటారు. చనిపోయినా బాగుండు. చూడు, కొందరు హాస్పిటల్లో పడి ఉంటారు చూడండి, చాలా ఏళ్ళ బట్టి వారు కదలలేరు, వారి పని వారు చేసుకోలే. అలాంటి వాళ్ళు ఏమంటారంటే, దేవుడు తీసేసుకున్నా బాగుండు నాకు, ఇట్స్ గుడ్ ఈవెన్ ఇఫ్ ఐ డై. చూడండి, మనిషికి అనారోగ్యం అనేది అది శాపం వల్ల వచ్చింది. ఈ భూలోకంలో చనిపోయే ప్రతి వ్యక్తి కూడా ఏదో అనారోగ్యంతో చనిపోతాడు. ఎనీ డిజీజ్, ఏదో ఒక అనారోగ్యం అండి. దాన్ని తప్పించుకోవడానికి మార్గం మరొకటి లేదండి. కాబట్టి ప్రియ సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము నూతన గృహం కోసము మన మనస్సును, మన హృదయాన్ని కేంద్రీకరించాలి. కాబట్టి పరలోక రాజ్యం ఉందండి. ఆ పరలోక రాజ్యానికి దేవుడు ఒక నమూనా ఏర్పాటు చేశాడు. గాడ్ హడ్ డిజైన్డ్ ఎ న్యూ హోమ్. ఈ పరలోక రాజ్యం యొక్క నమూనా దేవుడు తన బిడ్డలైన వారికి, విశ్వాసులకి ఇచ్చాడు. కాబట్టి మనకి నూతన గృహం పట్ల మనం కోరుకుండాలి. పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. పౌలు గారు ఆయన ఒక టెంట్ మేకర్. ఆయన గుడారాలు కట్టివాడు అండి. గుడారాలు కట్టివాడు తన శరీరాన్ని దేంతో గుడారంతో పోలుస్తున్నాడండి. అవి గుడారాలు చాలా సులువుగా దాన్ని విప్పేవచ్చు, దాన్ని చింపేవచ్చు. అటువలే ఈ గుడారం అనేది కూడా ఏమవుతుంది తెలుసా, ఈ గుడారం కూడా శిథిలమైపోతుంది. చివరగా ప్రసంగి 12:3 చదివినప్పుడు, ప్రసంగి 12:3 చూడండి. ప్రసంగి 12:3, ప్రసంగి 12:3. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, పని చాలించుకుందురు, కిటికీలో చూచేవారు తాళలేక ఉండురు, వీధి తలుపులు మూయబడును. చూడండి, ఇక్కడ మనం చదివిన మాటలు మనం ఆలోచిస్తే 3వ వచనంలో ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఎవరో తెలుసా? ఎవరి కోసం మాట్లాడు తెలుసా? అంటే వంగుదురు అంటే మోకాలు వంగిపోతాయని చెప్తున్నాడండి. జ్ఞానైన సొలొమోను ఏమన్నా, దుర్దినములు రాకముందే, అంటే మరణము సమీపించకముందే, మీ మోకాలు వంగిపోకముందే, మీ శరీరములో ఉన్న ఆ యొక్క ఆరోగ్యము క్షీణించకముందే మీ సృష్టికర్త దేవుణ్ణి స్మరణకు తెచ్చుకొనుము అని మాట్లాడితే ఏమంటారు తెలుసా? మీ మోకాళ్ళు వంగుతాయి. తర్వాత చూస్తే కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మోకాలు గురించి, కాళ్ళు గురించి, అటువలే పళ్ళు గురించి. పళ్ళు ఊడిపోతాయంటండి. పళ్ళు ఏమవుతాయి చెప్పండి? పళ్ళు ఊడిపోతాయి. యువర్ టీత్ విల్ బీ కమ్అవుట్. చాలామంది వయసుని దాడుకొని చాలా ప్రయత్నాలు. చాలామంది వయసుని అడగండి, ఎంతండి వయసు? అంతేనండి. వయసు ఎంత అంటే ఏం చెప్తారు చెప్పండి? చాలామందికి వయసుని అడిగితే కోపం వచ్చేస్తుంది. ఆ వయసుని దాచుకోవడం మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తాడు. మేకప్లు చేస్తారు, కొందరు తలకు రంగులు వేసుకోవచ్చు. కానీ మనం పైకి ఎంతగా మనం షోకు చేసినా లోపల మాత్రం కృషించిపోతూనే ఉంటుంది. మరణాన్ని మనం తప్పించుకోవడానికి అవకాశము లేదండి. కాబట్టి ప్రియ సంగమా, మల్లేశ్వరి గారు ఆమె ప్రభు సన్నిధిలో ఆమె ఉన్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:20 బైబిల్ ఏమంటుందంటే, మన మార్పు అనేది, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తి మార్పు ఈ భూ సంబంధమైన ఇంటి నుంచి పరసంబంధ ఇంటిగా మారిపోయిందండి. When you accept Jesus Christ, your conversion started from the physical house to the spiritual house. ఇప్పుడు మల్లేశ్వర్ గారు ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు.
దేవుని చెంత ఉన్నారు, నెమ్మది పొందుచున్నది, ప్రశాంతంగా ఉంది, ఆయన దగ్గర ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆమె ఎదురు చూస్తుంది. ఎవరికోసం ఎదురు చూస్తుంది? రమేష్ గారి కొరకు, వారి బిడ్డలకు. ఆమె ఇక్కడికి రాదు, మళ్ళా మనమే అక్కడికి వెళ్ళాలి. ఈ నిరీక్షణ మనకుందండి. ఈ నిరీక్షణ దేవుడు చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టుకొని ఉన్నాము. మన నిరీక్షణ ఏడు కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టుకొని ఉన్నామండి. కాబట్టి దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఆయన గృహము. యేసుప్రభు లోకానికి వచ్చింది పరలోకాన్ని ఇవ్వటానికి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. హీ కేమ్ టు గివ్ హెవెన్, హీ కేమ్ టు గివ్ ఎటర్నల్ లైఫ్. ఈ భూసమ ఆహారం కంటే, ఈ భూసమ వస్త్రాల కంటే, ఈ భూ సంబంధమైన ఇంటి కంటే పరసంబంధమైన ఆహారము, పరసంబంధమైన వస్త్రము, పరసంబంధ గృహాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన సహోదరి ఆ పరసంబంధ ఆహారాన్ని భుజించింది, ఆ పరసంబంధమైన వస్త్రాలు ధరించింది, ఆ పరసమ ఇంటికి వెళ్ళింది. మనము కూడా త్వరలోనే అక్కడికి వెళ్తాం. త్వరలోనే మనం వెళ్తామండి. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని కుమారుడు, ప్రతి కుమార్తె, ఈ దేవుని వాగ్దానం అండి. దేవుని వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానం మనకు దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఈరోజు ఈ సమయంలో ఒకవేళ మీరు ఇంకా ప్రభువుని అంగీకరించకుండా జీవించినట్లయితే ప్రభు మీకు ఇచ్చే అవకాశం అండి. మరొక మార్గం లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప. ఈరోజు సహోదరి కుమార్తె మరి ప్రభునందు ఆమె నిద్రించి ప్రభు సన్నిధిలో ఉంది. అటువలే ప్రభుని విశ్వసించే మనకు కూడా దేవుడిచ్చే నిరీక్షణ. ఆమె ఎలాగైతే నిద్రించిందో, ప్రభునందు విశ్వాసం ఉంచి మరణించిన వారు కూడా అదే రీతిలో ప్రభు రాకడలో ఆమెను కూడా కలుసుకుంటారు, ముఖాముఖిగా ఆమెని చూస్తారు. దయతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామండి. దయతో కళ్ళు మూయండి. మీరు ప్రభుని అంగీకరిస్తే ప్రభు మనకిచ్చే నిరీక్షణ బట్టి ప్రభుకు వందనాలు చెప్పండి. అవును నాయన, మా బాహ్య పురుషుడు కృషించిపోయినా మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నీవు మా రక్షణ, నీవు మా పరలోక రాజ్యము నాయన, నీవే నైనా మా జీవితానికి విమోచన. మీ కుమార్తె నాయన మీ సన్నిధిలో ఉందని నమ్ముచున్నాం. మీ సేవకులు రమేష్ గారి కుటుంబానికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా బాహ్య పురుషుడు కృషించిపోయినా మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ప్రభువా మేము మీ యందు ఆనందిస్తున్నాం తండ్రి. మీ కుమారుడికి ప్రభువా ఇగో నాయన మనసులో నాయన అతని ఆనందాన్ని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి ప్రభువా. బిడ్డల జీవితాలు ప్రభువా అద్భుతంగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఒకవేళ రక్షణ లేని వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే తండ్రి దయతో వారు మనోనేత్రాలు వెలిగించండి. ప్రభునందు విశ్వాసం ఉంచే మనసు వారికి అనుగ్రహించండి. పరలోక రాజ్యమునకు మార్గము యేసే తప్ప మరొక మార్గం లేదని విశ్వసించే మనోనేత్రాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎందుకంటే మీ నామం అన్ని నామాల కంటే పైనామము ప్రభువా. మీ రాజ్యాన్ని ఇవ్వటానికి ఈ భూలోకానికి వచ్చావు ప్రభువా. మీ రాజ్యములో మీ కొరకు మీ యొక్క బిడ్డలు ఏర్పరచుకొని పరలోక రాజ్యంలో వారసులుగా చేయడానికి ఈ భూమి పైన నువ్వు నరుడుగా ఉద్భవించి జన్మించి మనుషుల నిమిత్తము నాయన ప్రాయశ్చిత్తముగా శిలువ పైన మరణించి మూడో దినం పునరుద్ధరణయ్యో తండ్రి. అందరి బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని చెప్పబడిన వాక్యము ఫలించి అభివృద్ధి చెంది మీ మహిమ కొరకు వాడుకోమని, మీ సేవకుని కుటుంబానికి ఆదరణ దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించిన దైవజనులు విజయరాజయ్య గారికి మా కుటుంబ పక్షముగా సంఘ పక్షముగా
వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అలాగే ఈ ఆహ్వానాన్ని అందుకొని